నమస్కారం వీవర్స్. వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 5వ రోజు పారాయణ చేసుకుందాము. ఒకసారి ఈశ్వరమ్మ కలిచేడును స్వామికి దూరంగా ఉండమని శిష్యులు గదమాయించారు. ఆమె మనసులో నొచ్చుకున్నది. వెంటనే స్వామి తమ కాల్లో ముళ్ళు తీయమని ఆమెతో చెప్పారు. ఎంత వెతికినా ఆయన కాలులో ముళ్ళు లేదు. ఆమెకు ఆ రీతిన ఆయన తమ పాదస్పర్శ అందించారు. ఒకప్పుడు ఈమె క్రొత్తగా ఇల్లు కట్టుకుని స్వామిని ఆహ్వానించింది. ఆయన వస్తాను అన్నారు కానీ 3 నెలల పాటు రానేలేదు. ఆమె గృహప్రవేశం చేయించకుండా పట్టుదలగా వేచియున్నది. స్వామి ఆ పక్క గ్రామానికి వచ్చి, రేపు సూర్యోదయ కాలం బాగున్నది, నేను వస్తాను, గృహప్రవేశం చెయ్యి అన్నారు. అంత కొద్ది వ్యవధిలో అది సాధ్యపడదని ఆమె భయపడుతుంటే, అన్నీ అవే వస్తాయి పో అన్నారు. ఆ రాత్రి ఆమెకు ఎన్నాళ్లుగానో బాకీ ఉన్నవాళ్ళు 10 కిలోల బియ్యము, కొంత పైకము ఇచ్చిపోయారు. స్వామి తన శిష్యులతో కలిసి నడిచి వేకువజామున 3 గంటలకు ఆమె ఇంటికి వచ్చి కర్పూరం వెలిగించి పొయ్యిలో వేశారు. ఒక స్నేహితురాలు ఇచ్చిన 200 ఇస్తరాకులు భోజనానికి ఖర్చు అయ్యాయి. ఆమె స్వామి పొంగళి మాత్రమే తిన్నారు. 10 కిలోల బియ్యము 200 మంది తిన్నారంటే అది కేవలం స్వామి మహిమే గదా. స్వామిని సేవించే తూపిలి పిచ్చమ్మకు ఒకసారి ఎన్నో చిక్కులు వచ్చాయి. స్వామిని దర్శిస్తే గవర్నమెంట్ డబ్బిస్తుంది, ఇల్లు వేసుకుంటారు అన్నారు. కొద్ది కాలంలో గాలివాన సహాయంగా ప్రభుత్వము డబ్బిచ్చింది. కానీ వారు కొన్ని స్థలాలు దయ్యాలున్నాయని ప్రతీతి. ఆమె కొట్టం వేసుకుని స్వామి పాదం పెడితే అన్నీ పోతాయని నమ్మి ఆయనను ఆహ్వానించింది. సేవకులు అంగీకరించలేదు. కానీ 5వ రోజున స్వామి, నన్ను కొత్త ఇంటికి తీసుకొని పొండయ్యా అని చెప్పి ఆమె ఇంటికి తీసుకువెళ్ళేసరికి పిచ్చమ్మ చాకిరేవులో ఉన్నది. ఆమె తిరిగి వచ్చాక తన ఇంట్లో స్వామిని చూచి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తూపిలి పిచ్చమ్మ కుమార్తె ఉమామహేశ్వరి గొలగమూడికి వివాహమయ్యాక భర్త ఏలుకోలేదు. ఆమె చివరకు విసిగిపోయి విడాకులు వ్రాసి ఇచ్చింది. మంగళసూత్రం తీసివేసి 1 సంవత్సరము స్వామి సేవ చేసింది. ఎవరెంత చెప్పినా మంగళసూత్రం వేసుకోలేదు. తులసవ్వ దానిని తెంచి స్వామి ఆసనం కింద ఉంచింది. క్రమంగా ఆ దంపతుల మనస్సులు మారి, భర్త పిలిస్తే కాపురం చేస్తానని ఆమె వస్తే ఏలుకుంటానని అతడు కబుర్లు పంపుకున్నారు. చివరికి ఎవరి ప్రమేయము లేకుండానే ఆమె ఒకరోజు మంగళసూత్రం ధరించి భర్త వద్దకు వెళ్ళిపోయింది. ఇప్పుడు వారు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. స్వామి ముదిగేడు గ్రామములో మొదటిసారి కాలు పెడుతూనే ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని స్వామిని ఆహ్వానించాడు. తర్వాత అతడు ఎన్ని చికిత్సలకు లొంగకుండా బాధిస్తున్న గవద కురుపు స్వామికి చూపాడు. దానికి అడ్డం పెట్టి గుడ్డ తీస్తే చీము కారుతూనే ఉండేది. స్వామి, అయ్యా, కడికెడంత లావు ఉండే చిటికేసరం చెట్టు రెమ్మలు 3 చేతి పొడవున కొట్టుకొచ్చి వాటిని ఎండుగడ్డి ఎంటి చుట్టూ కంప వెంబడి 3 చోట్ల నాటి నీళ్లు పోస్తూ ఉండు.
నీ కురుపు పోతుంది అన్నారు. అతడు అలానే చేశాడు. నెల రోజుల్లో ఆ కొమ్ములు చిగురు పెట్టేసరికి ఆ గాయం మానడం ప్రారంభించింది. ఆ కొమ్మలు పెరిగిన కొద్దీ ఆ కురుపు కూడా మానుతూ వచ్చింది. ఒకరోజు రోషిరెడ్డితో నీ చిన్న కుమారుని పేరు వ్రాసి ఇవ్వు అని చెప్పి తీసుకుని తన తొడ కింద పెట్టుకుని కూర్చున్నారు. కారణం తెలియదు. 3వ రోజున ఆ అబ్బాయి స్వామిని దర్శించి అసలు విషయం బయటపెట్టాడు. సరిగ్గా అదే రోజున అతడు తోలుతున్న మామిడికాయల బండి రాజంపేట వద్ద కొండపైకి ఎక్కుతూ దొర్లి 40 అడుగుల లోయలో పడిపోయింది. అయినా ఎద్దులకు గాని, బండికి గాని, అతనికి గాని ఏమీ దెబ్బలు తగలలేదు. ఒకరోజు ఈశ్వరమ్మ చెర్లోపల్లి స్వామి కోసం గుగ్గిళ్ళు తెచ్చేసరికి రాత్రి 9 గంటలయ్యింది. అందరూ నిద్రపోతున్నారని తెలిసి ఎంతో బాధపడింది. వెంటనే స్వామి లేచి తమకు పెసళ్ళ గుగ్గిళ్ళు పెట్టమని రమణయ్యను అడుగుతున్నారు. తెల్లవారగానే చేయించి పెడతామని రమణయ్య ఎంత చెప్పినా స్వామి వినలేదు. ఈ సంభాషణ వింటున్న ఈశ్వరమ్మ సంతోషంగా స్వామికి గుగ్గిళ్ళు సమర్పించింది. 1969 భాగవతుల రఘురామయ్య గూడూరులో బ్రాందీ షాపు పెట్టి పూర్తిగా నష్టపోయాడు. ఎవరైనా ప్రశ్న చెప్పే వారి దగ్గరకు వెళ్ళాలనుకుంటూ స్వామిని గురించి తెలిసి ఒక మిత్రునితో కలిసి దర్శనానికి వెళ్ళాడు. స్వామి, ఈయనకు ఆయుష్షే లేదు, అర్ధాయుష్షే. 38 సంవత్సరాలు వెంకయ్య ఆయుష్షు 42 సంవత్సరములు ఆయనకు వేసి అతని ఆయుష్షు 80 సంవత్సరాలు అని వ్రాయి ఈయన సంగతంతా మనమే చూసుకుంటాములే, మన దగ్గరికే వస్తాడు. ఈయనకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. వాళ్ళ విషయము కూడా మనమే చూస్తామని రాయి. అబ్బాయి బాగా చదువుతాడు. జడ్జి గాని, మెజిస్ట్రేట్ గాని, లేకుంటే జిల్లాధికారి గాని అవుతాడు. పోయిన జన్మలో మేమంతా వెంకటగిరి రాజుగారి ఇంట్లో ఉండేవారము. మరలా అప్పటి సంబంధము ఇప్పుడు కలుగుతుంది అని రాయిస్తున్నారు. కానీ ఆయన తన వ్యాపారం సంగతి ఏమీ చెప్పలేదని అతడు అనుకోగానే స్వామి ఇవన్నీ చెప్పినా అతనికి తృప్తి లేదు. ఆయనకు కావలసింది వేరే ఉంది. అది చెప్పందే అతనికి తృప్తి ఉండదు. అన్ని ఖర్చులు పోను రోజుకు 50 రూపాయలు ఆదాయము మిగులుతుంది. ఇక నష్టం అనేది ఈయనకు లేదు అని చెప్పి వ్రాయించారు. తర్వాత అతడు ఆయన మాటను పరీక్షించాలనే రోజు షాపుకు వచ్చిన డబ్బంతా ఖర్చు చేసేవాడు. కానీ రాత్రి 11 గంటల ప్రాంతంలో అతని తాలూకు షాపులో ఎవరో ఒకరు వచ్చి అక్కడ విలువ 50 రూపాయలకు తగ్గకుండా ఇచ్చిపోతుండేవారు. ఇలా కొన్నాళ్ళు జరిగాక స్వామి మాట యందు విశ్వాసం కుదిరింది. 1979వ సంవత్సరము మేలో ఇతడు ప్రయాణం చేస్తున్న జీపు తలకిందులై అతన్ని రొమ్ము మీద పడింది. మిగిలిన వాళ్ళు స్పృహ లేకుండా పడిపోయారు. అతడు కూడా ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఊపిరాడక చనిపోయేవాడిలా ఉన్నారు. అప్పుడు ఎవరో ముగ్గురు వచ్చి ఏమి చేయమంటావు అని అడిగి అతడు సైగతో చెప్పినట్లే జీపును పక్కకు తొలగించి అదృశ్యమైనారు. రోడ్డున పోతూ రిక్షా సహాయంతో అతడు నెల్లూరు హాస్పిటల్లో చేరాడు. 6 మాసాలైనా అతని కాలులో ఎముక అతుక్కోకపోయేసరికి
చికిత్స కోసం బొంబాయికి వెళ్ళదలచాడు. నాటి రాత్రి స్వామి డాక్టర్ వేషంలో దర్శనమిచ్చి అతని కాలు కోసి కొత్త కాలు అతికించి కుట్లు వేశారు. అందువలన అతడు తన బొంబాయి ప్రయాణం మానుకున్నాడు. 3 వారాలలో బాగయింది. స్వామి చెప్పిన 38వ సంవత్సరములకు ముందు అవవలసిన అతని జీవితం రక్షించబడింది. 38 సంవత్సరములకు అంతమొందవలసిన అతని జీవితము రక్షింపబడింది. 1930వ సంవత్సరములో స్వామి, అయ్యా, ఇప్పటికే సారాయి పాపం పెరిగిపోయింది. ఇక దానిని ఆపవయ్యా అన్నారు. ఆలోచిస్తే తనకు రావలసిన బాకీలు లక్షల కొద్దీ రావు. అతడలా అనుకోగానే స్వామి, ఆ లెక్కలన్నీ నేను చూసుకుంటాలేవయ్యా, భూదేవిని నమ్ముకుంటే నీకన్నీ వస్తాయి అన్నారు. అతడు వెంటనే వ్యాపారం మానేశాడు. స్వామి దయవలన అతని మైకా గని రాణింపుకు వచ్చింది. లలితమ్మ గారికి ఖమ్మంపాడు బిడ్డలు లేరు. ఒంట్లో చాలా బాధగా కూడా ఉండేది. మందులు ఉపకరించకపోయేసరికి ఆమె స్వామిని దర్శించింది. ఆమె ఏమీ చెప్పుకొనక మునుపే స్వామి ఆమెకు, జబ్బయ్యా పోతుందిలే, గూడూరు కరణం చనిపోయాడు, ఆయనను ఈమె కడుపున వేశాను అని చెప్పి వేలిముద్రలు, కాగితము, దారము ఇచ్చి పంపారు. ఏ మందు వాడకనే ఆమెకు ఆరోగ్యం చేకూరి సంవత్సరములోగా మగబిడ్డ కలిగాడు. ఒకరోజు రోషిరెడ్డికి పురుగు కరిచి కాలు వాచింది. అతడు స్నానానికి వెళ్ళి స్వామిని స్మరించి ఏటి ఇసుకలో కాలు రుద్ది కడిగి వేశాడు. సాయంకాలం కాలు బాగయింది. ఆ రాత్రి స్వామి అతనితో, స్నానానికి పోయిన దగ్గర చూసుకో, అర్థమవుతుంది అన్నారు. ఏటి ఒడ్డున తాను చేసిన ప్రార్థన వారికి వినిపించింది. బుజ్జయ్య చెల్లెమ్మ పద్మమ్మ పెళ్ళి నిశ్చయమయ్యింది. కంచి వరదరాజస్వామి సన్నిధిలో వివాహం చేయమని చెప్పి స్వామి స్వయంగా వెళ్ళి మంగళసూత్రము, తలంబ్రాలు తాకి ఆశీర్వదించి దగ్గరుండి వివాహం జరిపించారు. తమ డబ్బుతో 1 రూపాయికి కర్పూరం తెప్పించి వెలిగించి తమ పక్కనే పెట్టుకున్నారు. పెళ్లి వారందరినీ పంపివేసి 3వ రోజు గంజి త్రాగారు. స్వామి ఇంకెవరి వివాహానికి వెళ్ళలేదు. ఒకనాడు పద్మమ్మతో ఆయన, అమ్మా, ఎన్ని కష్టాలు వచ్చినా కంటతడి పెట్టకూడదు సుమా అన్నారు. ఆమెకు ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ స్వామి దయవలన అన్నీ తొలగిపోయాయి. ఒకసారి స్వామి తలుపూరు నుండి వస్తూ నెల్లూరు చేరగానే, అయ్యా, మనము ఆస్పత్రికి పోవాలి అని చెప్పి చేతితో త్రోవ కూడా చూపారు. ఎప్పుడూ వైద్యశాలకు పోని స్వామి ఇలా ఎందుకన్నారో ఎవరికీ తెలియలేదు. అందరూ ఆస్పత్రికి చేరేసరికి అక్కడ బుజ్జయ్య, అనారోగ్యంగా ఉన్న వారి చెల్లెలు స్వామిని స్మరించుకుంటూ ఉన్నారు. స్వామి కొంతసేపు ఉండి, ఇక్కడ లెక్క సరిపోయింది, మనము పోదాము పదండి అన్నారు. కొద్ది రోజులలో ఆమె ఆరోగ్యం చక్కబడింది. నమ్మిన వారికి నమ్మినంత. గొడ్డటి శేషయ్య తన ఆరోగ్యం బాగాలేదని చెప్పుకుంటే స్వామి గుంటగలగరాకు వ్రేళ్ళుపైనున్న తాటా నూరి 3 పూటల మ్రింగు అన్నారు. గుంటగలగరాకు వ్రేళ్ళపైనున్న తాటా నూరి
3 పూటల మృంగు అన్నారు. అతడు మృంగబోతూ దీనికి తగ్గుతుందా అని అనుమానిస్తూనే మింగాడు. తర్వాత స్వామి, అయ్యా దీనికి తగ్గదుగాని మందు తీసుకో అన్నారు. నెల్లూరులో ఒకరికి 3 ఆడపిల్లలు కలిగారు. 4వ కాన్పుకు ముందు స్వామిని మగబిడ్డను ప్రసాదించమని కోరారు. ఆయన అర్ధరాత్రి ఏ దేవాలయంలోనైనా రోజుకు 3 ప్రదక్షిణాలు చొప్పున 3 రోజులు చేస్తే కలుగుతాడు అన్నారు. కానీ వారు నవమాసాలు నిండాక బిడ్డ ఎలా మారుతుందని శంకించి ఆయన చెప్పినట్లు చేయలేదు. వారికి ఆడపిల్లే పుట్టింది. స్వామితో కలిసి వేలూరు సుబ్రహ్మణ్యం తిరువళ్ళూరు వెళ్ళారు. ఒకచోట స్వామి నేల మీదనున్న రూపాయి బిళ్ళను పుల్లతో త్రోసి, దీనితో కర్పూరం కొని స్వామికి వెలిగించు అన్నారు. అతడు దానిని జేబులో వేసుకున్నాడు. తర్వాత 10 రూపాయల నోటుకు చిల్లరిమ్మని అడిగిన తులసవ్వగారికి ఆ రూపాయి ఇచ్చాడు. ఆ సాయంత్రం స్వామి కర్పూరం వెలిగించావా అంటే వెలిగించాను అన్నాడు. తులసవ్వ ఖర్చు పెట్టినది దేవుడికే గదా అని సరిపెట్టుకున్నాడు. 3 నెలల తర్వాత ఒకనాటి రాత్రి అతనికి కలలో పెద్ద కర్పూరం గడ్డ మండుతూ కనిపించి భయం వేసింది. వెంటనే తిరువళ్ళూరు వెళ్ళి క్షమాపణ చెప్పుకుని కర్పూరం సమర్పించాడు. మందల వెంకయ్యకు 1956లో ఒకరోజు ఉదయము స్వామి తోవలో ఎదురై తల గీరుకుంటూ, నీకొక మాట చెప్పాలి, తర్వాత కనిపించు అని చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత స్వామి అతనింటికి వచ్చి, ఇక్కడ మనము చూడవలసినది ఏమీ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, ఇతడు తెల్లని ఇల్లు కడతాడు అని నేల మీద హద్దు గీసి చూపాడు. తర్వాత వారింట్లో ఈశాన్యం మూల గుంట తవ్వించి అందులో పాలు పోశారు. అవి ఈశాన్యం వైపు పారాయి. స్వామి అంతా బాగున్నదని చెప్పి వెళ్ళి పోయారు. నాటి మధ్యాహ్నం వెంకయ్యను ప్రార్థించగా స్వామి వారింట భోజనం చేశారు. కొన్నాళ్లకు అతడు పొలం కొనడమే కాక మిద్దె ఇల్లు కూడా కట్టుకున్నాడు. వాస్తు వాళ్ళందరూ కూడా స్వామి చెప్పిన హద్దు వరకే ఇల్లు కట్టేందుకు నిశ్చయించటమే చిత్రం. దేవుడయ్య చిలకమర్రి బీదవాడైనను స్వామి బృందమంతటికీ ఆతిథ్యము ఇచ్చేవాడు. స్వామి ఒకనాడు రాగి అంబలి కాయించి అతని ఇంట్లో ఈశాన్య దిశలో గజం లోతులో పూడిపించారు. నాటి నుండి వారి ఇంటిలో సిరి సంపదలకు దాన ధర్మాలకు కొదవలేదు. సుబ్బారావు గొలగమూడి కుమారుడు పరీక్షకు వెళ్తూ స్వామిని దర్శిస్తే పరీక్ష పాసవుతావు అని చీటీ రాయించాడు. కానీ ఫలితాలు ప్రకటించాక అతని నెంబరు కనిపించలేదు. అతని తల్లి స్వామిని అడిగితే ఆయన పాసైనాడ్లేమ్మా అన్నారు. మార్కుల జాబితాలో అతడు పాసైనాడని రాశారు. పి. బోడయ్య టైఫాయిడ్తో చిత్తూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో ఉన్నాడు. అతని రక్తము మార్చనిదే బ్రతకడని కనుక రాయవేలూరు వెళ్ళమని చెప్పారు. అందుకతనికి శక్తి లేనందున తనను రక్షించమని స్వామిని కన్నీళ్లతో ప్రార్థించాడు. స్వామి అతనికి భౌతికంగా దర్శనమిచ్చి, నీకేమీ పరవాలేదు, 3 రోజులలో బాగుంటావు అని అభయమిచ్చి వెళ్ళిపోయాడు. 18 రోజుల నుండి ఆహారము లేకుండా నీరసించి మంచము నుండి లేవలేని బోడయ్యకు వెంటనే ఎంత బలమొచ్చిందో చెప్పలేము. కానీ ఆ రాత్రికి రాత్రి డాక్టర్కు చెప్పకుండానే
తమ సామానంతా ఆస్పత్రిలో వదిలేసి 18 మైళ్ళు నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు. ఏ మందు మాకు లేకుండా స్వస్థుడై స్వామి సమాధిని దర్శించి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఒక రైతు క్రొత్త గిత్తను బండికి కట్టడానికి అలవాటు చేస్తుంటే అది బెదిరి చాలా బాధ పెడుతున్నది. స్వామి అటుగా బోతూ, అయ్యా, బండి కట్టి నన్ను ఆ ఏరు కాస్త దాటించు అన్నారు. ఆ రైతు, స్వామీ, ఈ ఎద్దు ఇంకా కాడికలవాటు పడలేదు, బెదురుతుంది, నాకింకొక ఎద్దు లేదు అని మనవి చేశాడు. బాగానే లాగుతుంది లేవయ్యా, నీకెందుకు, బండి కట్టు అన్నారు స్వామి. అతడు బండి కడితే మోకాటి లోతు బురదలో కూడా సునాయాసంగా లాగటమే కాక తర్వాత అలవాటు పడిన ఎద్దులా సేద్యపు పనులన్నీ చేయసాగింది. స్వామి కార్యానికి శ్రమ పడినందుకు రైతుకు శ్రమ, ఎద్దుకు దెబ్బలు తప్పిపోయినాయి. ఒకప్పుడు మంగుపల్లెలో కలరా వ్యాధి వలన ఎందరెందరో చనిపోతున్నారు. ఏరు గట్ల నిండుగా ప్రవహిస్తుండటం వల్ల ఆ గ్రామస్తులెవ్వరూ స్వామి వద్దకు రాలేకపోయారు. అయితేనేమి స్వామి ఒక కాగడ చలమనాయుడికిచ్చి, ఎటూ చూడకుండా నీ దృష్టి కాగడాపై పెట్టి నడు అని స్వామి చలమనాయుడిని నదిలో నడిపించి ఆ గ్రామం చేరారు. ఏటిలో నీరు వారికి మోకాళ్ళ వరకే వచ్చాయి. స్వామి ఊరి వెలుపల ఒక కర్ర నాటి ఒక చీటీ రాయించి దానికి కట్టి తిరిగి వచ్చేశారు. అటు తర్వాత ఆ గ్రామంలో ఒక్కరు కూడా చనిపోలేదు. పోలు మస్తానయ్య పెనపర్తి మొదట నాస్తికుడు. స్వాములంటేనే ఏవగించుకునేవారు. అతడింట్లో లేనప్పుడు 1981లో 4,000 అతడింట్లో లేనప్పుడు 1981లో 4,000 రూపాయలు విలువగల బర్రెకు ప్రమాదము, జబ్బు చేసి నీళ్ళు మేత తీసుకోవటం లేదు. మెటర్నిటీ కాంపౌండరు ఊరిలో కూడా లేడు. ఆ వ్యాకులతతో రాత్రి 10 గంటలకు మస్తానయ్య అన్నము తినకుండా దిగులుతో పడుకున్నాడు. అంతలో అతని తమ్ముని కొడుకు 8 ఏళ్లవాడు వచ్చి, వెంకయ్య స్వామి విభూతి బర్రెకు పెడతాను నాయనా అన్నాడు. మస్తానయ్య చికాకుగా, నీకు నమ్మకముంటే పెట్టుకోపో అని కసురుకుని నిద్రపోయాడు. అటు తర్వాత ఆ పిల్లవాడు నిద్రలో స్వామి వచ్చారని కలవరిస్తున్నాడు. మరికొంతసేపట్లో ఇంట్లో వాళ్ళు మస్తానయ్యను నిద్ర లేపి చూచేసరికి బర్రె లేచి గడ్డి తింటుంది. నా నాస్తిక భావాలన్నీ ఆ క్షణంలో ఏమయ్యాయో గాని, తెల్లవారక ముందే బయలుదేరి 3 మైళ్ళు నడిచి గొలగమూడి చేరాను. నేను నోరు మెదపక ముందే స్వామి, నీ గొడ్డు బాగుండ్లాయ్యా అన్నారు. ఆయన ఆ ఒక్క మాట అనకుంటే నాలో అనుమానాలని రేకెత్తుతాయని ఆయనకు తెలుసు. నాటి నుండి నేను స్వామిని ఆరాధిస్తూ ఆయన రక్షణ పొందుతూ దైవచింతనలో జీవిస్తున్నాను అంటాడు మస్తానయ్య. లేచినట్టున్నాడు. కూచి పట్టాభి రామయ్య 5వ సంవత్సరము వరకు ఎప్పుడు చలి, జ్వరము, విరేచనాలతో బాధపడుతుండేవాడు. వైద్యాలు, యంత్రాలు, మంత్రాలు వృధా అయినాయి. అప్పుడు బద్వేలు తిప్పమీద నున్న స్వామి వద్దకు అతనిని తీసుకువెళ్ళారు. స్వామి, అబ్బో, ఆయన కేమయ్యా, మిద్దెమీద మిద్దె కడతాడు, బావుంటాడులే అని అతడి చేత పచ్చి వేరుశనగ పప్పు తినిపించి
గుడ్డతో మంత్రించి పంపివేశారు. నాటితో ఆ బాధలన్నీ పోయి పుష్టిగా పెరిగాడు. నాకిప్పుడు 40 ఏళ్ళు. ఈనాటికి తలనొప్పి మాత్ర వేసుకోనే అవసరం కూడా రాలేదు అంటాడు. ఈయన 1971లో కట్టిస్తున్న మిద్దె పని ఆగిపోయింది. పరిస్థితులన్నీ అడ్డం తిరిగి 8 నెలలు గడిచినా స్లాబు కూడా పోయించలేకపోయాడు. స్వామి కృప వలన అతని బుద్ధి మేల్కొని స్వామిని దర్శించి, స్వామి తమరి అనుమతి లేకుండా మిద్దె పని ప్రారంభించాను. పని నిలిచిపోయింది. చూడండి అని విన్నవించాడు. స్వామి అయ్యా, అది పీనుగల మిట్ట. ఆ స్థలము వదలి 4 మూరలు దక్షిణం పడమరల వైపు జరిపి కట్టుకో, అంతా బాగుంటుంది అన్నారు. పూర్తి విశ్వాసంతో 10,000 రూపాయల ఖర్చుతో కట్టిన గోడలన్నీ పగులగొట్టి మళ్ళీ కట్టుబడి ప్రారంభిస్తే ఏ ఆటంకమూ లేకుండా పని పూర్తయింది. అతని వివాహ విషయంలో కూడా స్వామి వద్దన్న సంబంధాలు మానేసి ఆయన అనుమతించిన అమ్మాయినే వివాహం ఆడాడు. పిల్లాపాపలతో కులాసాగా ఉన్నాడు. పార్లపల్లి వెంకటేశ్వర్లకు చెందిన మేకలు 1970లో జబ్బు చేసి చనిపోతూ ఉంటే స్వామి ఆశీస్సుల కోసం చిలకమర్రి వెళ్ళాడు. స్వామి చుట్టూ భక్తులెక్కువ మంది ఉండటం వలన అతనికి అవకాశమే లేక దూరంగా ఉన్నాడు. స్వామి శిష్యుడు వచ్చి బొమ్మ వరం అబ్బాయిని స్వామి పిలుస్తున్నారు అని కేకలు వేసి అతనిని పిలుచుకు వెళ్ళాడు. అతనిని చూస్తూనే స్వామి, ఇక నీ జీవాలు నష్టం కావు, అన్నీ బాగుంటాయి అని చీటీ రాయించి ఇచ్చారు. తర్వాత ఒక్క మేక కూడా చనిపోలేదు. అలానే 1978లో తుఫాను వలన అతని గొర్రెలన్నింటినీ కొండకు తోలివేశారు. అవి తిరిగి వస్తాయన్న ఆశ లేదనుకుంటే స్వామి కలలో మన జీవాలన్నీ బాగుండాయిలే అయ్యా అన్నారు. గ్రామంలో అందరి జీవాలు చాలా భాగం చనిపోయాయి. ఇతనివి మాత్రం చనిపోలేదు. శ్రీ భక్త భారభృతాయ నమః. ఓం శ్రీ వెంకయ్య స్వామినే నమః. 5వ రోజు పారాయణము సమాప్తము. 5వ రోజు పారాయణము 5వ అధ్యాయము సమాప్తము.